లెసన్ అబౌట్ ఏ లెటర్. ఆల్రెడీ మనం లెసన్ ఇన్ ఉంటాం కాబట్టి దాంట్లో వర్క్ బుక్లో ఉన్నటువంటి ఒక్కొక్క వర్క్ షీట్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో చేద్దాం. రైట్ నౌ వర్క్ షీట్ 8.1 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ద లెసన్. లెసన్లో ఇవ్వబడినటువంటి ఈ ప్యాసేజ్ మై డియర్ ఇందిరా నుంచి ఇన్ దిస్ గ్రేట్ డ్రామా వరకు ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ యూ కెన్ ఆన్సర్ ఇట్. రైట్ ఆన్ యువర్ బర్త్డే యూ హ్యావ్ బీన్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ రిసీవింగ్ ప్రెజెంట్స్ అండ్ గుడ్ విషెస్. నీ బర్త్డే రోజు బహుమతులు దీవెనలు అందుకోవడం హ్యాబిట్గా ఉంటుంది. బర్త్డే రోజు అందరూ అదేగా చేస్తారు, దీవెనలు ఇస్తారు, బహుమతులు ఇస్తారు. నెక్స్ట్ మై ప్రెజెంట్స్ కెనాట్ బి వెరీ మెటీరియల్ ఆర్ సాలిడ్. నా సైడ్ నుంచి ఎలాంటి మెటీరియల్స్ కానీ బహుమతులు కానీ అందట్లేదు. జవహర్లాల్ నెహ్రూ డిస్లైక్స్ సెరమోనైజింగ్ అండ్ డాలింగ్ అవుట్ డాష్ గుడ్ అడ్వైస్. నా సైడ్ నుంచి నీకు సూక్తులు నీతులు అలాంటివి చెప్పడం నాకు ఇష్టం లేదు, గుడ్ అడ్వైసెస్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు, కాబట్టి అలాంటి నీతులు నేను చెప్పలేను అంటున్నాడు. ఆ లెసన్ మీరు విన్నారు కాబట్టి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం ఈజీగా ఫిల్ చేయవచ్చు. ద మ్యాజిక్ ఆఫ్ బాపూజీస్ మెసేజ్ హ్యాడ్ స్టోలెన్ ద హార్ట్స్ ఆఫ్ మిలియన్స్. గాంధీజీ ఎంతోమంది హార్ట్స్ని దొంగలించుకున్నారు, అంటే వాళ్ళు అతని యొక్క విధి విధానాలతో అందరినీ వాళ్ళ హృదయాన్ని గెలుచుకున్నారు అని. మెన్ అండ్ ఉమెన్. నెక్స్ట్ మ్యాచ్ ద వర్డ్స్ విత్ దేర్ ఆపోజిట్ వర్డ్స్. మ్యాచింగ్ ద ఫాలోయింగ్. ఇట్ సైడ్ గ్రూప్ ఏ గ్రూప్ బి ఉంటుంది కదా, ఆపోజిట్ వర్డ్స్తో మనం మ్యాచ్ చేయాలి. నౌ ఆల్వేస్, ఆల్వేస్కి ఆపోజిట్ ఏంటి? నెవర్. ఆల్వేస్ నెవర్. హై, హై ఆపోజిట్ లో. నెక్స్ట్ సెండ్ ఆపోజిట్ వర్డ్ రిసీవ్. వైజ్ ఆపోజిట్ వర్డ్ ఫూలిష్. ఫార్చునేట్ ఆపోజిట్ వర్డ్ అన్ఫార్చునేట్. నెక్స్ట్ డిక్టేషన్ మీ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కొన్ని వర్డ్స్ ఇక్కడ డిక్టేట్ చేస్తారు, మీరు రాయాల్సి వస్తుంది. గుడ్, స్టాప్, ఆల్వేస్, సీక్రెట్, వైజ్. నెక్స్ట్ వన్ స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ ద అట్లీస్ట్ 5 సెంటెన్స్. ఈ టేబుల్ ఆధారంగా మనం ఒక అట్లీస్ట్ 5 సెంటెన్స్ని క్రియేట్ చేసి రాయాలి. ఎంటీ ఫామ్ యూ కెన్ ఫిల్ నౌ. రైట్ ఆల్రెడీ ఒకటి మన కోసం చేస్తున్నారు. ఐ హ్యావ్ బీన్ రిసీవింగ్ ప్రెజెంట్స్ ఫర్ ఏ ఫ్యూ ఇయర్స్. నెక్స్ట్ దాన్ని బట్టి మనం ఏమైనా రాయాల్సి వస్తుంది? యూతో స్టార్ట్ చేయాలి. యూ హ్యావ్ బీన్ హెల్పింగ్ ఇంగ్లీష్ ఫర్ ఏ ఫ్యూ ఇయర్స్. హెల్పింగ్ ఇంగ్లీష్ ఫర్ ఏ ఫ్యూ ఇయర్స్. We have been learning English for a few months. He has been. ఇక్కడ ఏం రాయాలి చూడండి, ఇక్కడ బాగా గమనించాలి. ఈ టేబుల్ని బేస్ చేసుకొని మనకి ఏమొస్తుంది? ఐ, వి, యూకి, యూ, దేకి ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. హ్యావ్ బీన్ అలా వస్తుంది. నెక్స్ట్ హీ, షీ, ఇట్ నేమ్. హీ, షీ, ఇట్ నేమ్కి ఏమొస్తుంది? హ్యాజ్ వస్తుంది. అది మనం ఈ టేబుల్ ద్వారా మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్. హీ హ్యాస్ బీన్, వీ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్, షీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్. ఈ విధంగా మనం సెంటెన్స్ని రాయాల్సి వస్తుంది. రైట్ నెక్స్ట్ షీ హ్యాస్ బీన్ రైటింగ్ స్టోరీస్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. షీ హ్యాస్ బీన్ రీడింగ్ ఎ బుక్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. ఈ విధంగా మనం హీ, షీకి హ్యాస్ రాయాలి, ఐ, యూ, వీకి హ్యావ్ రాయాలి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, అది ఇంపార్టెంట్ పాయింట్. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద రీడింగ్ టెస్ట్ అండ్ ఐడెంటిఫై ఇట్స్ ఆపోజిట్ వర్డ్స్. యాంటోనియమ్స్తో మనం సర్కిల్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ హైకి ఏమి ఇచ్చాడు? షార్ట్. బెస్ట్కి వర్స్ట్ ఆపోజిట్ వర్డ్. ఇమాజిన్కి అజ్యూమ్. ట్రూత్కి ఫాల్స్. అన్వర్తీకి వర్తీ అనేది ఆపోజిట్ వర్డ్స్తో మనం ఈ విధంగా ఫిల్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ యాక్టివిటీ నెంబర్ వర్క్షీట్ నెంబర్ 8.2 ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ ద లెసన్. ప్యాసేజ్ను చదివి ఖాళీలను పూరించాలి. వాట్ ఈస్ ద ప్యాసేజ్? వాట్ పార్ట్ షాల్ వీ ప్లే. లాస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందంటే లవింగ్ ఫాదర్ వరకు ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సిన టాస్క్ ఏంటంటే మిస్సింగ్ లెటర్స్ని చూస్ చేసి ఫిల్ చేయాలి. నెక్స్ట్ డిజైర్ ఏం మిస్ అయింది? ఈఐ. అఫ్రైడ్ ఆర్ఐ.
బ్రేవ్ ఏ, ఫ్రీడమ్ ఏ మిస్ అయింది EEO, హైడ్ ఐ మిస్ అయింది, లీడర్షిప్ AEI మిస్ అయింది, ఫ్రెండ్ IE మిస్ అయింది, చిల్ చైల్డ్ IL మిస్ అయింది, శ్రీన్ EE మిస్ అయింది, లెటర్ EE మిస్ అయింది, సోల్జర్ OIE మిస్ అయింది, సర్వీస్ EI మిస్ అయింది. రైట్. రెఫర్ టు ద డిక్షనరీ అండ్ రైట్ ద మీనింగ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. డిక్షనరీ సహాయంతో మీనింగ్స్ని రాయండి అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చినట్టు చూద్దాం. డిసైడ్ మీనింగ్ ఏంటి? మేక్ ఏ చాయిస్. డిజైర్ వాంట్ అండ్ విష్ కోరిక. శ్రీన్ కామ్ అండ్ పీస్ఫుల్. హైడ్ కవర్. సీక్రసీ యాక్ట్ ఆఫ్ మెయింటైనింగ్ సంథింగ్ సీక్రెట్. సీక్రెట్ని మెయింటైన్ చేయడం. డిక్టేషన్ వర్డ్స్ ఈ విధంగా డిక్టేట్ చేసి ఈ విధంగా ఫిల్ చేసాం. బ్రేవ్, హైడ్, చైల్డ్, లెటర్. నెక్స్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. Read the following words from the reading test and write the synonym, antonym, selecting from the words given. One has done for you. ఇక్కడ ఈ బాక్స్లో ఇచ్చినటువంటి బేస్ వర్డ్స్, ఈ బేస్ వర్డ్స్కి ఇటు సైడ్ బేస్ వర్డ్, ఈ వర్డ్ని బేస్ చేసుకొని రైట్ సైడ్కి వచ్చి యాంటోనియం రాయాలి, లెఫ్ట్ సైడ్కి వచ్చి సినోనియం రాయాలి. రైట్, అదే టాస్క్. చూద్దాం ఏ విధంగా రాయాలో. నౌ కెన్ యూజ్ గుడ్. బేస్ వర్డ్ వచ్చి ఒకటి ఇచ్చినాడు, బేస్ వర్డ్ గుడ్. యాంటోనియం వచ్చి బ్యాడ్. సినోనియం వచ్చి సేమ్ వర్డ్ వచ్చి గ్రేట్. నౌ నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్టాప్. స్టాప్కి యాంటోనియం స్టార్ట్. సినోనియం హాల్ట్. సినోనియం ఈజ్ హాల్ట్. నెక్స్ట్ వన్, ఆల్వేస్. ఆల్వేస్కి యాంటోనియం నెవర్. సినోనియం వచ్చి ఎవర్. రైట్, ఇక్కడ ఈ బాక్స్లో ఉందని కొన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సీక్రెట్. సీక్రెట్కి యాంటోనియం నోన్. సేమ్ వర్డ్ హిడెన్. వాయిస్కి ఫూలిష్. యాంటోనియం క్లవర్ అనేది సినోనియం, సేమ్ వర్డ్. ఫ్రెండ్కి ఎనిమీ అనేది యాంటోనియం. డియర్ అనేది సినోనియం. ఈ విధంగా మనకు ఒక బేస్ వర్డ్, ఈ వర్డ్ని బేస్ చేసుకొని ఆపోజిట్ వర్డ్స్, సేమ్ వర్డ్స్, సినోనియం వర్డ్స్ రాయాల్సి వస్తుంది. ఓకే. Study the following table and write at least 5 sentences. One is done for you. Now, ఈ టేబుల్ ఆధారంగా మనం సెంటెన్స్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి, మెయిన్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయ్యి ఉంది. ఎస్ కానీ ఈఎస్ కానీ ఎప్పుడెప్పుడు యాడ్ అవుతుంది అంటే కొన్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఐ ఉయ్ యూకి ఐ యు ఉయ్ దే. దేకి ఇక్కడ ఎక్కడ మెయిన్ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవ్వలేదు. సో ఐయుయు దేకి ఎస్ కానీ ఈఎస్ కానీ మెయిన్ వెర్బ్కి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఇక్కడ ఆల్రెడీ బ్రాకెట్లో ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసిన దేనికంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ నేమ్స్, మన నేమ్స్ వచ్చినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి మెయిన్ వెర్బ్కి రాయాల్సి వస్తుంది. రైట్, యూ కెన్ రైట్ డౌన్. చూద్దాం. ఐ నెవర్ డూ ఎనీథింగ్ ఇన్ సీక్రెట్. ఇక్కడ డూ యాజ్ ఇట్ ఈస్గా రాసాం, ఈఎస్ తీసుకోలేదు ఎందుకంటే ఐ దేకి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ రాయవలేదని చెప్పాను కాబట్టి. యూ నెవర్ ఫైట్ విత్ అదర్స్. ఫైట్ ఎస్ రాయలేదు, ఫైట్ విత్ అదర్స్. వీ నెవర్ యూజ్ ప్లాస్టిక్. వీ నెవర్ యూజెస్ కాదు, యూజ్ ప్లాస్టిక్. దే నెవర్ ఈట్ జంక్ ఫుడ్స్. ఈట్స్ కాదు, దే నెవర్ ఈట్ జంక్ ఫుడ్స్. ఇక్కడ హీ నెవర్ కమ్స్. హీ నెవర్ కమ్స్ ఎస్ యాడ్ చేయాలి. హీ షీ ఇట్ నేమ్కి ఎస్ యాడ్ చేసి రాయాలని చెప్పాను. అదే హీతో అన్ని రాయాల్సి వస్తే హీ నెవర్ డస్ ఎనీథింగ్ ఇన్ ద సీక్రెట్. హీ నెవర్ ఫైట్స్ విత్ అదర్స్. హీ నెవర్ యూజెస్ ప్లాస్టిక్. హీ నెవర్ ఈట్స్ జంక్ ఫుడ్. హీ నెవర్ కమ్స్ లేట్ టు స్కూల్. ఈ విధంగా హీ షీ ఇట్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసి సెంటెన్స్ని రాయాలి. లాస్ట్లో ఫుల్ స్టాప్ అనేది యూజ్ చేయాలి. నౌ 8.3 వర్క్షీట్. డూ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజెస్ బేస్డ్ ఆన్ ద రీడింగ్ టెస్ట్. రీడింగ్ టెస్ట్ని యూజ్ చేసుకొని చూసింగ్ ద అప్రోప్రియేట్ ఆన్సర్ గివెన్ ద బ్రాకెట్. ఆ బ్రాకెట్లో కరెక్ట్ ఆన్సర్ని మనం ఇక్కడ చూస్ చేసుకొని రాయాలి. చూసింగ్ ఆన్సర్ 2 ఉంటాయి. ఇది 2 ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, దాన్ని చూస్ చేసి ఫిల్లింగ్ ద బ్లాంక్స్లో ఫిల్ చేయాలి. నౌ ఫస్ట్ వన్ ఈజ్, ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ దిస్ లెటర్ నెహ్రూ వాజ్ ఇన్ డాష్
ఎక్కడ ఉన్నాడు అప్పుడు? నైనీ ప్రిజన్లో ఉన్నాడు. లాహోర్ ప్రిజన్లో ఉన్నాడా, నైనీ ప్రిజన్లో ఉన్నాడా అంటే నైనీ ప్రిజన్. మనం లెసన్ చదివితే మనకి ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయవచ్చు. డాష్ లెడ్ ద గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్. ఎవరు గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్ అని చెప్పి నెహ్రూ మాటల్లో గాంధీజీ, ఆ లెసన్లో గాంధీజీ అని చెప్పి మెన్షన్ చేయడం. ఇన్ ద గ్రేట్ ఫ్రీడమ్ మూమెంట్ దెర్ వాజ్ నో రూమ్ ఫర్ డాష్. నో రూమ్ ఫర్ సీక్రెసీయా, పబ్లిసిటీయా? పబ్లిసిటీ. స్టోలెన్ ద హార్ట్. స్టోలెన్ ద హార్ట్స్ మీన్. స్టోలెన్ ద హార్ట్స్ అంటే ఏంది? ఇన్స్పైర్ చేయడం, డిస్కరేజ్ చేయడమా, ఇన్స్పైర్ చేయడమా? స్టోలెన్ ద హార్ట్స్ అంటే గాంధీజీ స్టోలెన్ హార్ట్స్ మెన్ అండ్ ఉమెన్ అన్నారు కాబట్టి స్టోలెన్ అంటే ఇన్స్పైర్ చేయడం, చాలామందిని గాంధీజీ ఇన్స్పైర్ చేశాడు అని అర్థం. రైట్. నెక్స్ట్ టాపిక్. హియర్ సమ్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద లెటర్ పుట్ టిక్ మార్క్ ఈజ్ ఇన్ ద కాలం అండ్ సమ్ ఈజ్ ఫాల్స్. ట్రూ అయితే టిక్ పెట్టండి, ఫాల్స్ అయితే రాంగ్ ఇంటూ పెట్టండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. చూద్దాం. నెహ్రూ వాజ్ ఇంప్రిజన్డ్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద ఫ్రీడమ్ మూమెంట్. ఫ్రీడమ్ మూమెంట్లో పార్ట్గా ఉన్నాడా లేదా? ఎస్. ఇందిరా నెవర్ గాట్ ఎనీ ప్రెజెంట్స్ ఆన్ హర్ బర్త్డే. ఎనీ ప్రెజెంట్స్ దొరకలేదా? రాంగ్. నెహ్రూ ఆల్వేస్ ఎంజాయ్డ్ అడ్వైజింగ్ హిజ్ డాటర్. అడ్వైస్ ఎప్పుడు ఇస్తూ ఉంటాడా? సూక్తులు చెప్పడం. అసలు సూక్తులు చెప్పడం ఇష్టం లేదని నెహ్రూ ఆ లెటర్లో రాసింది. రైటింగ్ ఏ లెటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డిస్కషన్ బికాజ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ వన్ సైడ్ ప్రాసెస్. వన్ సైడ్ ప్రాసెస్ కాబట్టి అన్ని టూ సైడ్ ప్రాసెస్ కాదు కదా లెటర్, వన్ సైడ్ ప్రాసెస్. ఒకరు రాసిన తర్వాత ఒకరు వాళ్ళ భావాన్ని వేరే వాళ్ళు తర్వాత చదువుతారు. హిస్టరీ స్పీక్స్ ఆఫ్ గ్రేట్ పీరియడ్స్ ఓన్లీ ఆఫ్ ద నేషన్స్ మెన్ అండ్ ఉమెన్. రాంగ్ స్టేట్మెంట్. ద డిజైర్ టు హైడ్ ఎనీథింగ్ షోస్ దట్ యు ఆర్ బ్రేవ్. డిజైర్ హైడ్ చేసుకుంటే ప్రతిదీ దాచుకోవడం అనేది మీ యొక్క ధైర్యానికి నిదర్శనం కాదు. రాంగ్ స్టేట్మెంట్. అండర్ బాపూజీ లీడర్షిప్ దెర్ వాజ్ నో స్కోప్ ఫర్ సీక్రెసీ ఆర్ హైడింగ్. బాపూజీ స్టేట్మెంట్లో ఎలాంటి సీక్రెసీలు ఉండవు. ఓకే, రైట్ ఆన్సర్. టిక్ ఇట్. నెక్స్ట్ 8.4 యాక్టివిటీ. fill in the blanks with the opposite words of the underlined words choosing from the box. ఆపోజిట్ వర్డ్స్ని ఫిల్ చేయండి అంటున్నాడు. ఆడ అండర్లైన్ చేసిన వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫిల్ చేయాలి యూజింగ్ దిస్ హింట్స్. హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్? ఎస్ బట్ ఐ హ్యావ్ డాష్ ఇట్. ఈ వాటికి ఆన్సర్లు అనే విధంగా మనం ఫిల్ చేసి ఉంటాం. చూద్దాం. హ్యావ్ యూ లాస్ట్ యువర్ పెన్? ఎస్ బట్ ఐ హ్యావ్ డాష్ ఫౌండ్ ఇట్. ఫౌండ్ అనేది మన ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ హింట్ బాక్స్ నుంచి చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, ఐ లైక్ హాట్ లంచ్ బట్ నాట్ ఏ డాష్ వన్. హాట్కి ఆపోజిట్ వర్డ్ ఏంది? కోల్డ్. రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ అవర్ క్లాస్. టాలెస్ట్కి ఆపోజిట్ వర్డ్ ఏంది? షార్టెస్ట్. టుడే ఈజ్ కూల్ అవుట్ సైడ్. కూల్కి ఆపోజిట్ వర్డ్ ఏంది? వామ్. ఐ ఆమ్ ఏ స్లో రన్నర్ బట్ ద సుజయ్ ఈజ్ ఏ డాష్. స్లోకి ఆపోజిట్ ఏంది? ఫాస్ట్ రన్నర్. చూస్ ద కరెక్ట్ వర్డ్, రైట్ ఇట్ ఇన్ బాక్స్ ప్రొవైడెడ్. చూద్దాం ఈ యాక్టివిటీ ఏ విధంగా. క్వశ్చన్ వచ్చి ద లెటర్ ఎల్ ఈజ్ సైలెంట్ ఇన్ దిస్ వర్డ్. ఈ రెండు వర్డ్స్లో ఎల్ సైలెంట్గా ఉండేది ఏంటి? ఆఫ్స్, వాల్వ్స్. సో ఇక్కడ ఆఫ్స్లో ఎల్ అనేది సైలెంట్. ద లెటర్ టీ ఈజ్ సైలెంట్. బుల్లెట్, డిపో. డిపోలో టీ అనేది సైలెంట్, డిపో. ద లెటర్ పీ ఈజ్ సైలెంట్ ఇన్ ద వర్డ్ receipt, intercept, receipt. The letter B is silent in the word humbly, dumbness, N, B silent. The letter K is silent in the word key, knee is the key, silent letter. కొన్ని యాంటోనియమ్స్ని మ్యాచ్ చేయండి. న్యూకి ఏంటి? న్యూకి వరల్డ్. ఫాస్ట్కి ఫాస్ట్, స్లో. టాల్కి షార్ట్. లౌడ్, క్వైట్. ఆల్, నన్ అనేది ఆపోజిట్. గో, స్టాప్. డార్క్, లైట్. That is the opposite words. You can matching opposite words. The following sentences from the reading test and observe the meaning of the underlined words. Rewrite the same sentences using the suitable synonym from the word pool given below. Synonyms చేర్చి తిరిగి రాయండి. Synonyms అంటే ఈక్వల్ వర్డ్స్, ఈక్వల్స్ సేమ్ మీనింగ్ వచ్చే రాయాలి. వాటికి సేమ్ మీనింగ్ వచ్చే మీనింగ్స్ని ఇక్కడ రాయాల్సి వస్తుంది. ఈ హింట్స్ని యూజ్ చేసుకొని సినోనియమ్స్ని సూటబుల్ అయ్యే దాంట్లో యూస్ చేసుకొని రాయాలి. ఆన్ యువర్ బర్త్డే యూ హ్యావ్ బీన్ ద హ్యాబిట్ ఆఫ్ రిసీవింగ్. రిసీవింగ్కి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏముంది ఇక్కడ? యాక్సెప్టింగ్ అనేది సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్. నెక్స్ట్, సెకండ్ సెంటెన్స్ లైక్కి
సేమ్ మీనింగ్ వచ్చి ఏమొస్తుంది, అపోజ్, నేను దానికి వ్యతిరేకం అని. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ వన్, బాపూజీ ఈజ్ ఇన్ ప్రిజన్ బట్ ద మ్యాజిక్ ఆఫ్ హిస్ మెసేజ్ హ్యాస్ స్టోలెన్. ప్రిజన్లో ఉన్నప్పటికీ బాపూజీ మాటలు చాలామంది హృదయాల్ని గెలుచుకున్నాయి. స్టోలెన్కి ఇన్స్పైర్డ్ అనేది సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ నో ఈజీ మ్యాటర్ టు డిసైడ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ నాట్. డిసైడ్ అంటే దానికి సేమ్ మీనింగ్ వచ్చేది ఏంటి, ఇట్ ఈస్ ఈజీ మ్యాటర్ టు అగ్రీ వాట్ ఈజ్ రైట్. అగ్రీ అనేది డిసైడ్కి సినోనియంగా యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్, బీ బ్రేవ్కి ఆపోజిట్ వర్డ్ సేమ్ మీనింగ్ వచ్చి సినోనియం ఏంది, కాన్ఫిడెన్స్. బీ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్ ద రెస్ట్ ఫాలోస్ యూ. బ్రేవ్కి సినోనియం వర్డ్ ఏంది, కాన్ఫిడెన్స్. సో లాస్ట్ సెంటెన్స్ ఈజ్ బీ కాన్ఫిడెంట్ అండ్ ఆల్ ద రెస్ట్ ఫాలోస్ యూ. నెక్స్ట్ వన్, బర్త్డే లెటర్ గ్రామర్ పార్ట్. చూద్దాం వర్క్షీట్ 8.5. Filling the blanks using appropriate adverbs of the frequency provided in the brackets. సరైన adverbs ఆఫ్ ఫ్రీక్వెన్సీలను ఎంచి ఖాళీలలో పూరించండి. ఇక్కడ ఇవ్వబడిన చూస్ చేసుకోవాలి. ఈ రెండు adverbs సంబంధించింది అయితే ఈ సెంటెన్స్కి ఏదైతే ఈ మ్యాచ్ అవుతుందో దాన్ని మాత్రం మనం అక్కడ పుట్ చేయాలి. ఐ డాష్ ఈట్ జంక్ ఫుడ్ బికాజ్ ఐ నో దట్ ఇట్ ఈస్ నాట్ హెల్తీ. నాకు అది హెల్తీ కాదని తెలుసు కాబట్టి మనం సమ్ టైమ్స్ తీసుకుంటామా, నెవర్. హెల్తీ కానప్పుడు మనం ఏం చేస్తాం, నెవర్ అసలు తీసుకోం. దట్ ఈస్ ద యాడ్వర్బ్ ఆఫ్ నెవర్. ఐ ఆమ్ నెవర్ లేట్ ఫర్ స్కూల్. నేను స్కూల్కి లేట్గా అసలు రాను. ఐ ఆమ్ డాష్ ఆన్ టైం. ఎల్లప్పుడూ అనే వర్డ్కి ఆన్సర్ ఆల్వేస్ అనేది ఇక్కడ రైట్ యాడ్వర్బ్. ఐ వెంట్ టు ఏ రెస్టారెంట్ లాస్ట్ వీక్ నేను రెస్టారెంట్కి వెళ్ళాను బట్ ఐ డాష్ ఈట్ ఎట్ హోమ్. కానీ నేను ఎల్లప్పుడూ ఆల్వేస్ ఈట్ ఎట్ హోమ్, ఎప్పుడు నేను ఇంట్లోనే తింటాను. రైట్. ఐ డాష్ వాచ్ సీరియల్స్ బికాస్ ఐ హేట్ దెమ్. కార్టూన్ షోస్ ఆర్ మచ్ బెటర్. కార్టూన్స్ ఐ నెవర్ వాచ్. నేను ఎప్పుడు ఆ సీరియల్స్ని చూడడం దానికన్నా కార్టూన్ ఛానల్సే చాలా బాగుంటాయి అని ఆ స్టేట్మెంట్. We go to gym for exercises dash maybe 3 days a week. Sometimes maybe 3 days in a week. Okay, sometimes అనేది ఇక్కడ adverb. Next one, choose the right order of the verb and adverb frequency to make meaningful. సరైన adverb ఫ్రీక్వెన్సీని గుర్తించి ఆ బ్రాకెట్లో ఏది ఫిల్ చేయాలి, ఏనా బీనా అనేది చూస్ చేసి ఫిల్ చేయండి అంటున్నాడు. ఐ డాష్ చూస్ ద రైట్ ఆర్డర్ ఆఫ్ ద వెర్బ్ అండ్ యాడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. సరైన యాడ్వర్బ్ ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకొని దాని బ్రాకెట్లో ఉంచమంటున్నాడు. ఐ డాష్ ఇన్ ద ఈవినింగ్. ఆప్షన్ ఏ ప్లే యూజువల్లీ. బి యూజువల్లీ ప్లే. ఐ యూజువల్లీ ప్లే ఇన్ ద ఈవినింగ్. దట్ ఈస్ ద రైట్ యాడ్వర్బ్ ఫ్రీక్వెన్సీ. వేణు డాష్ లేట్ ఫర్ వర్క్. నెవర్ గోస్ నెవర్. వేణు నెవర్ గోస్ late for work. Sam dash early to bed. Often is often. Sam is often early to bed. Be answer. Children dash to play games. Always like always. Children always like to play games. That is the verb adverb of frequency order. That is the activity. Next one, 8.6. Empty form. Now we can fill the 8.6. In the following sentences, either a full stop or a question mark is missing. కింద ఇవ్వబడిన సెంటెన్స్లో ఫుల్ స్టాప్ కానీ క్వశ్చన్ మార్క్ కానీ పంక్చువేషన్ మార్క్స్ అనేది మిస్ అయి ఉంటాయి. వేర్ ఎవర్ నెసెసరీ అండ్ రీరైట్ ద సెంటెన్సెస్ ఇన్ ద స్పేస్ గివెన్ బిలో. కింద ఇవ్వబడినటువంటి వాటిలో పంక్చువేషన్ మార్క్స్ మిస్ అయ్యాయి. వాటిని తిరిగి పంక్చువేషన్ మార్క్స్ మీరు పెట్టి ఆ పంక్చువేషన్ మార్క్స్ని పెట్టిన వాటిని తిరిగి మళ్ళీ రాయాల్సి వస్తుంది సెంటెన్స్ని. చూద్దాం. ఆర్ యూ కీపింగ్ ఓకే. క్యాపిటల్ లెటర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి. లాస్ట్లో ఏది మిస్ అయింది, ఆర్ యూతో స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ మార్క్ అనే పంక్చువేషన్ మార్క్ మిస్ అయింది. ఆర్ యూ కీపింగ్ ఓకే క్వశ్చన్ మార్క్. ఐ థింక్ యు ఆర్ రైట్ ఆల్ రైట్. ఇది క్లియర్ కట్ స్టేట్మెంట్ కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఫుల్ స్టాప్. కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఏ రిప్లై ఫ్రమ్ యూ సూన్. ఇక్కడి నుంచి రిప్లై నేను త్వరగా వస్తాను ఆశించవచ్చా. కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఏ రిప్లై సూన్. ఆశించవచ్చా అని అడుగుతున్నారు క్వశ్చన్లో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఈజ్ ద పంక్చువేషన్ మార్క్. కన్వే మై రిగార్డ్స్ టు యూ పేరెంట్స్. క్లియర్ కట్ స్టేట్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఫుల్ స్టాప్. థ్యాంక్ యూ వెరీ మచ్
స్టేట్మెంట్ ఫుల్ స్టాప్. డూ యూ లైక్ టు జాయిన్ అవర్ ట్రిప్ టు హార్స్లీ హిల్స్? జాయిన్ అవుతావా అనేది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్. హ్యావ్ యూ రీడ్ ద బయోగ్రఫీ ఆఫ్ పండిట్ నెహ్రూ? చదువుతావా పండిట్ నెహ్రూ యొక్క బయోగ్రఫీ? చదువుతావా క్వశ్చన్ అడుగుతాను కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ యూ క్యాన్ సీ క్వశ్చన్ మార్క్, రైట్. నెక్స్ట్ యాక్టివిటీ ఈజ్ punctuate the following paragraph by using the full stop, capital letters, question mark, rewrite the passage. కింద ఉన్నట్టు పారాగ్రాఫ్ని చదివి ఎక్కడెక్కడ పంచువేషన్ మార్క్స్ మిస్ అయ్యాయో వాటిని పంచువేషన్ మార్క్స్ని రాసి వాటిని ఆ పారాగ్రాఫ్ని తిరిగి రీరైట్ చేయమంటున్నాడు. చూడండి, ఫస్ట్ లెటర్ ఐ ఎక్కడ ఉన్నా కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలని చెప్పండి. అండ్ ఫస్ట్ లెటరే కాబట్టి ఐ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఐ హ్యావ్ రిటర్న్ ఏ వెరీ లాంగ్ లెటర్ టు యూ అండ్ దేర్ ఈజ్ సో మచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. ఇక్కడ లాస్ట్లో ఎండ్ అయింది కాబట్టి ఫుల్ స్టాప్. ఇక్కడ హౌ ఫుల్ స్టాప్ తర్వాతే స్టార్ట్ అవుతుంది కాబట్టి హెచ్ అనేది క్యాపిటల్ లెటర్. హౌ కెన్ ఏ లెటర్ కంటైన్ ఇట్? హౌ క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ కాబట్టి గుడ్ బాయ్ కామా లిటిల్ వన్ కామా అండ్ మే యూ గ్రో అప్ ఇంటూ బ్రేవ్ సోల్జర్ ఇన్ ఇండియా సర్వీస్. సో ఈ విధంగా పంచువేషన్ మార్క్స్ పెట్టి పారాగ్రాఫ్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. డిక్టేషన్ పారాగ్రాఫ్ని మన లెసన్లో ఏదో ఒక పారాగ్రాఫ్ని ఇక్కడ ఫిల్ చేసి నీట్గా పంచువేషన్ మార్క్స్తో క్యాపిటల్ లెటర్స్ ఫుల్ స్టాప్ కామాలతో నీట్గా రాయండి. నెక్స్ట్ 8.7 రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ యూజింగ్ ద ఫాలోయింగ్ హింట్స్. రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఫాలోయింగ్. హింట్స్ సహాయంతో లెటర్స్ను పూర్తి చేయండి. చూడండి, ఒక లెటర్ రాయడానికి ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ నీట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూడండి, హెడ్డింగ్, గ్రీటింగ్, బాడీ, క్లోజింగ్, సిగ్నేచర్, అడ్రస్. ఈ బాడీ రాయాలంటే మనకు ఒక హింట్స్ ఇచ్చాడు. ఈ హింట్స్ ఆధారంగా లెటర్ రాయాలని చెప్తున్నాడు. ఈ హింట్స్ని గుర్తుపెట్టుకోండి, చదవండి ఒకసారి. అండ్ లాస్ట్ క్లోజింగ్లో ఒక హింట్ ఇచ్చాడు, దాన్ని బట్టి మనం క్లోజింగ్ రాయాలన్నట్టు ఇచ్చాడు. నెక్స్ట్ ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. ఆల్రెడీ మనం లెటర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది. ఇట్ సైడ్ హెడ్డింగ్ రైట్ కార్నర్లో అండ్ లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ గ్రీటింగ్స్ ఉంటాయి. బాడీ ఆఫ్ ద లెటర్ మధ్యలో బాడీ ఆఫ్ ద లెటర్, లాస్ట్ లైన్ క్లోజింగ్ ఉంటుంది. సిగ్నేచర్లో రైట్ సైడ్ కార్నర్ బాటమ్ ఆఫ్ ద లెటర్ కార్నర్లో సిగ్నేచర్ ఇవ్వాలి. అండ్ బాటమ్ ఆఫ్ ద లెటర్ లెఫ్ట్ సైడ్ అడ్రస్ ఎన్వలప్ ఉంటుంది. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద లెటర్. ఈ స్ట్రక్చర్ మనం ఖచ్చితంగా ఈ ఫార్మాట్లోనే రాయాలి లెటర్ రాయాలంటే. 8.7 చూద్దాం. వాడిచ్చిన హింట్స్ బట్టి మనం ఒక లెటర్ని ప్రిపేర్ చేద్దాం. రైట్, హెడ్డింగ్లో ప్లేస్ నెల్లూరు, డేట్ వేసుకుంటాం. మీరు ఏ రోజు రాస్తారో ఆ రోజు డేటు. ప్లేస్ పక్కన ఖచ్చితంగా మనం ఊరు పేరు రాసి కామా పెట్టాలి. అండ్ డేట్ వేసిన తర్వాత ఫుల్ స్టాప్ అనేది మెన్షన్ చేయాలి. పంచువేషన్ మార్క్స్ లెటర్లో చాలా చాలా ఇంపార్టెంట్. డియర్ లత, మీ ఫ్రెండ్ పేరు రాయాలి. డియర్ అని రాసి మీ ఫ్రెండ్ పేరు, గ్రీటింగ్స్ అంటారు వాటిని. డియర్ లత, గుడ్ మార్నింగ్. మనకిచ్చిన హింట్స్ ప్రకారం గుడ్ మార్నింగ్, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఐ వుడ్ లైక్ టెల్ యూ సంథింగ్ అబౌట్ ఏ బుక్. చాలా అందరు బాగున్నారు అని ఆశిస్తున్నాను. బాడీ ఆఫ్ ద మ్యాటర్లో నువ్వేం చెప్పాలనుకున్నావు రాసేయాలి. మై ఫాదర్ ప్రజెంటెడ్ ఏ బుక్. ఒక బుక్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మా ఫాదర్ నా బర్త్డే సందర్భంగా ఒక బుక్ని ప్రజెంట్ చేశారు. ద బుక్ కంటైన్ ద లెటర్స్ రిటర్న్ బై నెహ్రూ టు ఇందిరా రాసిన బుక్ని నాకు మా ఫాదర్ ప్రజెంట్ చేశారు. ద బుక్ రిఫ్లెక్ట్స్ ద ఫాదర్స్ లవ్. తండ్రి ప్రేమని ఆ బుక్ తెలియజేస్తుంది. ఇది నా బాడీ ఆఫ్ ద లెటర్. క్లోజింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. క్లోజింగ్ ఇది ఇచ్చాను. ఐ సజెస్ట్ యూ టు రీడ్ సచ్ బుక్. మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను అని చెప్పి క్లోజ్ చేశాను. నెక్స్ట్ సిగ్నేచర్ నా సైన్ చేశాను. ఇక్కడ టు లత, వాళ్ళ డోర్ నెంబర్, వాళ్ళ అడ్రస్ ఈ విధంగా రాసేయాలి. రైట్. నెక్స్ట్ వన్ వర్క్షీట్ 8.8. ఈ స్టోరీని ఒకసారి చదువుదాం. ప్యాసేజ్ ఇచ్చినప్పుడు రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ లవ్డ్ దెమ్ వెరీ మచ్. పిల్లలంటే బాగా ఇష్టం. చిల్డ్రన్ ఆల్సో యూజ్డ్ టు కాల్ హిమ్, ఏమని పిలుస్తారు, చచా నెహ్రూ. ఇట్ వాజ్ బికాజ్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ ద చిల్డ్రన్. హిస్ బర్త్డే 14th November. ఈ సెలబ్రేట్ చిల్డ్రన్స్ డే ఆల్సో. ఇన్ ఇండియాలో 14 November ఏం సెలబ్రేట్ చేసుకుంటాం, చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. జవహర్లాల్ నెహ్రూ ఆల్వేస్ stressed an importance to the showering love and affection of the children. The main purpose of the celebrating his birthday as the Children's Day to encourage the welfare children all over the country. పిల్లల సంక్షేమం కోసం ఇంకా ఎక్కువ పథకాలు చేయాలని చెప్పి ఆయన బర్త్డే సందర్భంగా మనం పిల్లల చిల్డ్రన్స్ డేని జరుపుకుంటాం. ఎవరికి గుర్తుగా, చాచా నెహ్రూ గుర్తుగా.
Pandit Jawaharlal Nehru was one of the most popular national and international leaders. He is considered as a maker of the modern India because he brought in remarkable changes as the first prime minister of the India. అదే కాకుండా ఆయన మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా, పిఎం కూడా ఆయన ఫస్ట్. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ ఈజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? Pandit Jawaharlal Nehru was the first prime minister of India. Why do we celebrate the birthday of the Nehru as the Children's Day? Nehru was extremely fond of children. ఎందుకు జరుపుకుంటాం? చిల్డ్రన్ ఆల్సో కాల్డ్ హిమ్ చాచా నెహ్రూ. సో వీ సెలబ్రేటెడ్ ద చిల్డ్రన్స్ డే. పిల్లలంటే బాగా ఇష్టం కాబట్టి ఆయన బర్త్డేకి గుర్తుగా మనం చిల్డ్రన్స్ డేని జరుపుకుంటాం November 14. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ బిహైండ్ ద సెలబ్రేటింగ్ ద చిల్డ్రన్స్ డే? టు ఎంకరేజ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. పిల్లల సంక్షేమం కోసం మాత్రమే దాని యొక్క మెయిన్ థీమ్, దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే పిల్లల సంక్షేమం జరుగుతుంది అనేది వాటి యొక్క మెయిన్ ఎయిమ్. జవహర్లాల్ నెహ్రూ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నేషనల్ ఇంటర్నేషనల్ లీడర్స్. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద వర్డ్ పాపులర్? పాపులర్ మీన్స్ నెహ్రూ వాజ్ ఎ వెల్ నోన్. పాపులర్ అంటే ఎక్కువగా తెలిసి ఎంతమందికి బాగా పాపులర్ అవ్వాలంటే ఎక్కువ మందికి తెలిసిన లీడర్, నేషనల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో. వెల్ నోన్, పాపులర్ అంటే వెల్ నోన్. డూ యూ లైక్ జవహర్లాల్ నెహ్రూ? వై? ఎస్, I like Jawaharlal Nehru. He was responsible father. So, even from prison, he wrote the letter to his daughter Indira. ప్రిజన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ డాటర్ గుర్తొచ్చి వాళ్ళ డాటర్కి ఈ విధంగా ఉండాలని చెప్పి కొన్ని లెటర్స్ రాశారంటే హీ ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్. నెక్స్ట్ యాక్టివిటీ, fill in the blanks by choosing appropriate words given in the brackets. ఆ బ్రాకెట్లో ఇచ్చినటువంటి వాటిని ఒకదానికి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఆ కరెక్ట్ సూటబుల్ ఆన్సర్ని అక్కడ చూస్ చేసుకొని అక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ జవహర్లాల్ నెహ్రూ ఈజ్ వెల్ నోన్ ఫర్ హీస్ డాష్ ఫర్ చిల్డ్రన్. లవ్, హేట్. పిల్లల్ని లవ్ చేస్తారా, హేట్ చేస్తారా? లవ్. ద చిల్డ్రన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ డాష్. ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం? 14th November. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మోడర్న్ ఈజ్. మోడర్న్కి మీనింగ్ ఏంటి? ఓల్డ్ అనే, న్యూ అనే? న్యూ, కొత్తది. మోడర్న్ అంటే కొత్తది అని. ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ లవ్. లవ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? హేట్. చిల్డ్రన్ ఫోన్లీ కాల్ నెహ్రూ. ఎలా పిలుస్తారు నెహ్రూని? చాచా నెహ్రూ. బాపూజీ అంటే గాంధీని కదా. యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ ఆ లెసన్లో సంబంధించి కొన్ని వర్డ్స్ ఇక్కడ డిక్టేట్ చేస్తారు. ఆ డిక్టేషన్లో కొన్ని వర్డ్స్ రాసేయండి. నెక్స్ట్, మీరు ఆల్రెడీ లెసన్ విని ఉంటారు, దానికి సంబంధించింది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. కంక్లూజన్ చూద్దాం. On what occasion did Nehru write this letter to his daughter Indira? ఏ సందర్భంలో రాయాల్సి వచ్చింది? నెహ్రూ wrote this letter to his daughter Indira on the occasion of his birthday. ఆమె బర్త్డే సందర్భంగా ఆయన ప్రిజన్లో నుంచి లెటర్ రాయడం జరిగింది. వై కాల్ హీ నాట్ సెండ్ హర్ ఏ మెటీరియల్ ఆర్ సాలిడ్ ప్రెజెంట్? ఎలాంటి బహుమతులు ఎందుకు పంపించలేకపోయాడు? బికాజ్ హీ వాజ్ ఇన్ ప్రిజన్లో ఉన్నాడు కాబట్టి పంపించలేకపోయాడు. వాట్ అడ్వైస్ డిడ్ ఇందిరా గెట్ ఫ్రమ్ హర్ ఫాదర్? ఎలాంటి అడ్వైస్ని స్వీకరించింది? ఇందిరాస్ ఫాదర్ అడ్వైజ్డ్ హర్ నాట్ టు ఇమాజిన్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ వర్తీ అండ్ బికమ్ వాయిస్. అన్నీ మనకు తెలుసు అని చెప్పి మనం అన్నీ తెలుసుకోవాలని చెప్పి అని మనం అనుకోకూడదు. ఓకే, ఎంత నేర్చుకున్నా కూడా ఎంతో కొంత నేర్చుకోవడం అనేది బ్యాలెన్స్ ఉంటుందని చెప్పి ఆయన వాళ్ళ తండ్రి ఇందిరాకి మెసేజ్ ఇవ్వడం జరిగింది. హూ బికమ్ ఇండియాస్ సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్? ఇండియన్ సోల్జర్స్ ఎవరు ఫ్రీడమ్లో? మెన్ అండ్ ఉమెన్ అండ్ ఈవెన్ లిటిల్ చిల్డ్రన్ కేమ్ అవుట్ ఆఫ్ దేర్ లిటిల్ షెల్స్ అండ్ బికమ్స్ ఇండియాస్ సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్. పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళే కాకుండా చిన్నపిల్లలతో సహా అందరూ బయటకు వచ్చి పోరాడితేనే మనకి సోల్జర్స్గా పోరాడితే మనకు ఫ్రీడమ్ అనేది వచ్చిందని చెప్పి చాచా నెహ్రూ చెప్పడం జరిగింది. నెక్స్ట్, వాట్ డస్ ఇట్ మీన్స్ ఇఫ్ యూ డిజైర్ ఆఫ్ హైడ్ సంథింగ్? ఇఫ్ యూ డిజైర్ టు హైడ్ ఎవ్రీథింగ్, దట్ మీన్స్ యువర్ అఫ్రైడ్ ఫియర్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్. అన్ని విషయాల్ని దాచేస్తున్నావు అంటే నువ్వు అందరికీ భయపడుతున్నావు అని చెప్పి. సో ఏ విషయాన్ని మనం దాచాల్సిన పని లేదు. మనం తప్పు చేయనంత వరకు ఎటువంటి విషయాన్ని మనం దాచకూడదు, హైడ్ చేయకూడదు. హైడ్ అంటే దాచకూడదు అని చెప్పి నెహ్రూ వాళ్ళ కూతురు ఇందిరాకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్? మహాత్మా గాంధీ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్. ఎవరు ఇన్స్పైర్ చేశారు ఫైట్ ఫర్ ఫ్రీడమ్లో, స్వాతంత్రం రావడంలో? మహాత్మా గాంధీ యొక్క వర్డ్స్, ప్రిజన్లో ఉన్నప్పుడు కానీ అతని వర్డ్స్ జనాల్ని ఎంతో
ఇన్స్పైర్ చేసి స్వాతంత్రం రావడంలో చాలా ముఖ్య పాత్రను పోషించాయి. దట్ ఈస్ ద కంక్లూజన్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. జై హింద్, జై భారత్.